గొర్రెల పంపిణీ స్కామ్ విచారణలోకి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఓఎస్డీగా ఉన్న కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 5 గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ సేకరించిన ఆధారాలతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. దళారులు మొయినుద్దీన్ లక్ష్మారెడ్డితో ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఫోకస్ చేసింది. ఇవాళ ఉదయం పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ నివాసంతో పాటు మరో 9 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ పథకం పేరు మీద సుమారు 1500 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్లు అధికారులు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారుల్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఎవరి ఆదేశాలతో ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారని చెప్పి అలాగే ఫైల్ మాయం చేసేందుకు ఆదేశాలు ఇచ్చేసింది ఎవరు? ఇవన్నిటినీ ప్రశ్నలు సంధిస్తోంది ఈడీ. దీనికి సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతోంది. గొర్రెల పంపిణీ స్కామ్ కి సంబంధించి కాంట్రాక్టర్ మొయినుద్దీన్ లక్ష్మారెడ్డితో సంబంధాలకు సంబంధించి కూడా ఒకవైపు ఆరా తీస్తూ ఉన్నారు. ఆడిటింగ్ లో అక్రమాలు వెలుగులోకి రాకపోవడంపై ఈడీ ఫోకస్ చేసిందని చెప్పాలి. అయితే విచారణలోకి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంట్రీ ఇచ్చింది. గొర్రెల స్కామ్ కేసులో కొనసాగుతున్నాయి. గత కొంతసేపటి నుంచి 5 గంటల పాటుగా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో కంటిన్యూస్ గా 5 గంటల నుంచి సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. 5 గంటలుగా జరుగుతున్నటువంటి ఈ ఏదైతే సోదాలతో ఎంత మేరకు ఆధారాలను సేకరించింది ఈడీ మొత్తం ఓవరాల్ గా ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు, కళ్యాణ్ ఇంట్లోనే ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఈడీ దర్యాప్తు అయితే ప్రారంభించింది ఆర్థిక లావాదేవీలకు సంబంధించి. ఒకవైపు ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోందని చెప్పొచ్చు. ఏసీబీ సేకరించినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తిగా ఒకవైపు ప్రశ్నల వర్షం కురిపిస్తోందని చెప్పాలి. ఇవాళ ఉదయం పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ నివాసంతో పాటు మరో 9 చోట్ల కూడా ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఒకవైపు మనకి సమాచారం అందుతోంది. అయితే బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ పథకం పేరు మీద సుమారు 1500 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్లు ఒకవైపు అధికారులు అయితే నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా ఏసీబీ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత జాయిన్ అవుతున్నారు. సుజాత, ప్రస్తుతం ఏంటి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది కదా, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా, కళ్యాణ్ ఇంట్లోనే ఈడీ? గొర్రెల స్కామ్ కేసులో ఈడీ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్స్ని కొనసాగించారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇల్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర పనిచేసినటువంటి ఓఎస్టీగా పనిచేసినటువంటి కళ్యాణ్ ఇల్లు. తను 3rd ఫ్లోర్లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్స్ని కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే క్యాష్ కౌంటింగ్ మిషన్ని కూడా తీసుకువెళ్లారు. కొంత నగదుని కూడా సీజ్ చేయడంతో ఆ నగదుని కౌంటింగ్ చేయడానికి మిషన్ని తీసుకువెళ్లారు. అయితే మొదటి నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసు 17 మందిని నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి విచారించారు. ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయిన తర్వాత పలు ఇళ్లలో కూడా ఈడీ సోదాలు కొనసాగాయి. 6 నెలల తర్వాత మళ్ళీ కేసుకి సంబంధించి ఈడీ సోదాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా గొర్రెల పంపిణీ స్కామ్లో సూత్రధారి ఎవరి ఆదేశాలతో ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి నగదుని బదిలీ చేశారు, ఫైళ్లు మాయం చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అన్న అంశాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ లక్ష్మారెడ్డితో సంబంధం ఏంటి అనని కోణంలో కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ ఆడిటింగ్ అక్రమాలు వెలుగులోకి రాకపోవడంతోనే ఈడీ ఫోకస్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 700 కోట్లకి
పైగానే స్కామ్ జరిగినట్లు అటు గుర్తించారు ఏసీబీ అధికారులు. అందులో భాగంగానే ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులందరి ఇళ్లలో ఈడీ సోదాలు చేయడంతో పాటు ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంది. మొయినుద్దీన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు గొర్రెల స్కామ్ కి సంబంధించి. అతను మొదటి నుంచి ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తను దుబాయ్లో ఉన్నట్లుగా కూడా గుర్తించారు. మరోవైపు తనకి మొయినుద్దీన్ కి అదేవిధంగా ఓఎస్టీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎలా పరిచయం ఏర్పడ్డది అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. లక్ష్మారెడ్డితో ఉన్న సంబంధం పైన కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు డాక్యుమెంట్స్ ని సీజ్ చేశారు, కొంత నగదును కూడా సీజ్ చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా రాబట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాజీ ఓఎస్టీ కళ్యాణ్ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ని తన ఎదుట ఉంచి వాటన్నిటి మీద కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. తను చెప్పినటువంటి సమాధానము, అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ రెండు కూడా ఈక్వల్ కాకపోవడంతో ఆ డాక్యుమెంట్స్ ని సీజ్ చేయడం, తన దగ్గర ఉన్నటువంటి డబ్బును కూడా సీజ్ చేశాడు పెద్ద మొత్తంలో. మరికొద్ది సేపట్లోనే ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా గొర్రెల స్కామ్ చేయమన్నది, ఆ స్కామ్ కి పాల్పడడానికి ఎవరు సపోర్ట్ చేశారు, ఇందులో ఉన్నటువంటి కీలక సూత్రధారి ఎవరు అన్న విషయాలు బయటికి వస్తే కేసుకి సంబంధించి కొంతవరకు క్లారిటీ ఉండే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 17 మందిని ఏసీబీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి తర్వాత విచారించినప్పటికీ కూడా ఈ కేసుకి సంబంధించి ఎవరు సూత్రధారిగా ఉన్నారన్న విషయాలు తెర మీదకి రాలేదు. కానీ ఇప్పుడు డాక్యుమెంట్స్ ని కూడా సీజ్ చేశారు కాబట్టి తను చెప్పేటువంటి సమాధానం, ఎవరు చెప్తే మాజీ ఓఎస్టీ కళ్యాణ్ ఈ గొర్రెల స్కామ్ లో అతను కూడా పాలు పంచుకున్నాడు అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏపీ నుంచి గొర్రెల్ని తీసుకురావడము, ఆ స్కీమ్ కింద గొర్రెలను పంపిణీ చేస్తున్నాము అని చెప్పి చాలా మందికి గొర్రెలను పంపిణీ చేయకుండా చేసినట్లుగా కొన్ని పేపర్స్ ని క్రియేట్ చేయడము, అదేవిధంగా వాళ్ళ డబ్బుని డైరెక్ట్ గా ఖాతాదారుని కాకుండా ప్రైవేట్ వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేయడము, ఇవన్నీ కూడా భారీ ఎత్తున స్కామ్ జరిగింది. అప్పటి నుంచి ఏసీబీ దూకుడు పెంచిందనే చెప్పాలి. ఇందులో ఈడీ ఎంట్రీ అవ్వడంతో మరొకసారి ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇంకా మరికొంతమందికి ఇళ్లలో ఈడీ రైడ్స్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సౌమ్య, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓవరాల్ కేసుకి సంబంధించి మొత్తం ఎన్ని గొర్రెల్ని కొనుగోలు చేశారు, ఎంత మందికి పంపిణీ చేశారు, ఎంత మంది ఖాతాదారులకి డబ్బులను వేశారు, ప్రైవేటు వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఎంతమంది ఉంది అని చెప్పేసి ఈ కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొయినుద్దీన్ కానీ అదుపులోకి తీసుకుంటే గొర్రెల స్కామ్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అతను ఇక్కడ లేకుండా దుబాయ్లో ఉండడం వల్ల అతన్ని ఇక్కడికి రప్పించి తనని విచారిస్తే అన్ని విషయాలు కూడా తెర మీదకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ స్కామ్కి సంబంధించి ఎవరెవరు హస్తం ఉంది, పెద్దల హస్తం ఇందులో ఎవరిదైనా ఉందా, రాజకీయ నాయకులు ఎవరైనా ప్రెజర్ చేశారా, లేదు అనంటే హైయర్ ఉన్నటువంటి అధికారుల ఒత్తిళ్ల వల్ల ఇదంతా చేశారా అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 7 అధికారులు థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారు. తనని కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే గతంలో ఈ గొర్రెల స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ ఓఎస్టీగా పనిచేసినటువంటి కళ్యాణ్ అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బయటికి వచ్చాడు. ప్రస్తుతం అధికారులు తనని ప్రశ్నిస్తున్నారు. గొర్రెల స్కామ్ కి సంబంధించి తన పాత్ర ఏంటి, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర తను ఓఎస్టీగా పనిచేశారు. ఆ టైంలో ఈ స్కామ్ జరగడము, అందులో స్కీమ్ పేరిట స్కామ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఏపీ నుంచి గొర్రెల్ని తీసుకురావడం దగ్గర నుంచి వాటిని పంపిణీ చేసేంత వరకు కూడా ప్రధానంగా మొయినుద్దీన్ కాంట్రాక్టర్ ఉన్నాడు. కానీ తను మాత్రము ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎవరికి అందుబాటులో లేకపోవడము, అటు కేసులు నమోదు చేసినప్పటికీ కూడా తను లేకపోవడంతో కొంతమేరకు ఈ కేసుకి సంబంధించి ఆ గొర్రెల స్కామ్ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది మాత్రమే ఏసీబీ అధికారులు గుర్తించారు. కానీ తనని విచారించిన తర్వాత ఈ స్కామ్లో ఎంతమంది పాత్ర ఉంది, ఎందుకు మొయినుద్దీన్కి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు, అంటే తనకి అదేవిధంగా ఈ
పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తనకి ఎలాంటి సంబంధం ఉంది, ఇంతకుముందు వాళ్ళిద్దరు కలిసి ఇలాంటి వాటిని ఏమైనా స్కీముల్ని స్కాములుగా మార్చారా, ఈ విషయాలన్నీ కూడా తెర మీదకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ ఇంట్లోనూ, అదేవిధంగా తనకి సంబంధించి అందులో పనిచేసినటువంటి వ్యక్తుల ఇళ్లలోనూ కూడా ఈడీ రైడ్స్ ఏకకాలంలో కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగితే ఇప్పటికే ఇక్కడ మాజీ ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో నగదుని డాక్యుమెంట్స్ని సీజ్ చేశారు కాబట్టి మిగతా ప్లేసెస్లో కూడా ఖచ్చితంగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్, నగదు వీటన్నిటిని ఆధారంగా మరొకసారి ఈడీ రైడ్స్ కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సౌమ్య, రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా మాజీ ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో ప్రస్తుతం అయితే గత 5 గంటల నుంచి కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు సేకరించింది. ఏదైతే ఏసీబీ అధికారులు సేకరించినటువంటి ఆధారాలతో ఈడీ దర్యాప్తు అయితే ప్రారంభించింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తిగా ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా అర్థమవుతోంది. మరి సాయంకాలం వరకు కూడా ఈడీ సోదాలు అయితే కొనసాగే